కడుపులో ఉంది. ఈ భారత రాజ్యాంగం లేకపోతే ఇక్కడ మళ్ళీ కులాల పేరు మీద, మతాల పేరు మీద, వర్గాల పేరు మీద దాడులు ఆల్రెడీ జరుగుతున్నాయి. అవి దాడులు జరిగి ఈ మానవ సమాజమే అంతమైపోతుందా అని ఒక భయంతో, అది మన చిన్నారి బిడ్డలకు నేర్పియాలని ఒక సదుద్దేశంతో ఈ యాత్ర మొదలైంది. దీనికి భాషా సాంస్కృతిక సారథి నుంచి కూడా మన గౌరవనీయులైన జూపల్లి కృష్ణారావు గారు కూడా మనం డిపార్ట్మెంట్ నుంచి దీన్ని సపోర్ట్ చేస్తూ ఎంటైర్ ఫండింగ్ అంతా డిపార్ట్మెంట్ నుంచి జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ పిల్లలు పెద్ద ఎత్తున వచ్చి పార్టిసిపేట్ చేశారు. ఈరోజు మీటింగ్కి చైర్పర్సన్స్ కూడా రావడం జరిగింది. లైబ్రరీ చైర్పర్సన్ రియాజన్న గారు, అబ్దుల్లా గారు, అట్లాగే మీనాక్షి మేడం, ఏఎస్సీ ఇన్ఛార్జ్ మీనాక్షి మేడం కూడా రావడం జరిగింది. ఇక్కడ చాలా బాగా జరిగింది. ఇంజనీరింగ్ పిల్లలు బాగా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు ఉన్న 2 గంటల సేపు ప్రజెంట్లో ఎలా బతకాలో అది నేర్చుకున్నారు అని నేను అనుకుంటున్నాను. 7న సోమశిలలో మొదలై మన గౌరవనీయులైన జూపల్లి గారు ప్రారంభించారు. ఈ నెల 26, 27 వరకు అవుతుంది. 27 రోజులు సైన్స్ డేని పురస్కరించుకొని పెద్ద ఎత్తున హైదరాబాద్లో సైన్స్ డే నిర్వహిస్తారు. సో ఇది నెల రోజుల పాటు యాత్ర. ప్రతి జిల్లాలో మార్నింగ్ ఒక 2 కాలేజీలు, ఈవినింగ్ ఒక 2, మార్నింగ్ 2 స్కూల్, ఈవినింగ్ మధ్యాహ్నం ఒక 2 కాలేజీలు ఎంచుకొని అక్కడ పిల్లలకు ప్రకృతి, వైజ్ఞానం, భారత రాజ్యాంగం గురించి చెప్పుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. కూడా ఇది సెంట్రల్ ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. దాని ప్లాస్టిక్ని నియంత్రించాలంటే మనకు అదర్ ప్లాస్టిక్, నాన్ ప్లాస్టిక్ అంటే బట్టతోని చేయాల్సిన మెటీరియల్ కూడా ఉత్పత్తి సాధనకు ఎక్కువ రావాల్సి ఉంటుంది అన్నమాట. ఇది ఈజీ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, ఎక్కువ డబ్బులు ఖర్చు కాదు, ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. కాబట్టి దానికి దళారీలు ముందుకొచ్చి చేస్తున్నారు. దాన్ని అరికట్టాలనే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో యాజిటేషన్స్ చేస్తూ, ఎన్ని ధర్నాలు చేస్తూ దాన్ని అరికట్టాలని చూస్తుంది. సో తప్పకుండా ముందుగా ప్లాస్టిక్ని నివారించడంలో ఖచ్చితంగా ముందుకు వస్తుంది. ఇంకోటి కూడా ఏంటంటే, ప్లాస్టిక్లో కూడా మనం కొన్ని విషయాలలో ప్లాస్టిక్ లేకుండా ఉండలేము. సో ప్లాస్టిక్ని ఎంతవరకు వాడాలి, ఎంతవరకు నియంత్రించాలని నిబంధనలు భారతదేశంలో నిఖచ్చితంగా తీసుకొస్తే అది నియంత్రించే బాధ్యత ప్రజల్లోకి అలవాటు అవుతుంది. సో ఇది ప్లాస్టిక్ ఒక్కటే కాదు, అలాంటి చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటే డ్రగ్స్ ఉన్నాయనుకోండి, మనం డ్రగ్స్ వాడొద్దు అంట. మరి డ్రగ్స్ బయటికి ఎలా వస్తున్నాయండి కదా, ఎవరు తీసుకొస్తున్నారండి? అట్లా అని. సో అలాంటి చాలా విషయాలు ఉన్నాయి. దానికి ఇది ఓన్లీ ప్రభుత్వ బాధ్యతనే కాదు, సామాజికంగా ప్రతి ఒక్క మనిషి బాధ్యత. ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల బాధ్యత, సమాజంలో ఉన్న పెద్దల బాధ్యత, గురువుల బాధ్యత, జర్నలిస్టు బాధ్యత, అందరు కలుపుకుంటేనే మనం ఈ నవ సమాజాన్ని ఏర్పరుస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను.